మేము కాకినాడ బీచ్కి అయితే వచ్చాము. ఈరోజు అసలు ఖాళీ అయితే లేదు. ఇక్కడ కింగ్ కాంగ్ కేవ్స్ అని ఓ థీమ్ పార్క్ అయితే ఏర్పాటు చేశారు. అదైతే చూడడానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ అస్సలు బీచ్ రోడ్ అయితే కొద్దిగా కూడా ఖాళీ లేదు. మొత్తం అన్ని వైపులు అయితే పార్కింగ్ ప్లేస్లో అయితే వెహికల్స్ అయితే నిండిపోయి అయితే ఉన్నాయి. ఎంట్రన్స్ అయితే 20 రూపాయలు అంట టికెట్. జస్ట్ బయట నుంచి మాత్రమే ఫోటోలు తీసుకుని బయటకు వచ్చేయాలి. మళ్ళీని ఇటువంటి పార్కు వైజాగ్లో అయితే ఏర్పాటు చేశారంట. అంత దూరం వెళ్ళి చూడాలంటే చాలా ఖర్చుతో కూడుకుంటుంది కాబట్టి ఎంత ఖర్చు అయినా పర్లేదు ఇక్కడే చూసేద్దామని నిర్ణయం తీసుకున్నాం. 7 సంవత్సరాలు దాటిన వారు అందరికీ 140 రూపాయలు అయితే టికెట్ పెట్టి తీసుకోవాలి లోపలికి వెళ్ళడానికి. ఆకలేదు అందరికి. టికెట్లు తీసుకుని అయితే లోపలికి అయితే వస్తున్నాము. ఇక్కడైతే 2 గేట్లు అయితే ఏర్పాటు చేశాడు. ఒకటైతే ఆ డైనోసార్ల దగ్గర, అక్కడ ఆర్చ్ దగ్గర ఫోటోలు అయితే తీసుకోవడానికి. లోపలికి వెళ్ళే టికెట్కి అయితే మెయిన్ ఎంట్రన్స్ అయితే వదిలాడు. ఇక్కడైతే నడిచి వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ర్యాంప్ అయితే ఏర్పాటు చేశారు. ఇదైతే చాలా బాగుంది. ర్యాంప్ పై నుంచి డైనోసార్ని అయితే దగ్గరగా చూసినట్టు అయితే ఉంది చూడండి. ఇంకా దగ్గరలో అయితే కింగ్ కోబ్రాని అయితే ఏర్పాటు చేశారు. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడే కింగ్ కాంగ్ కేవ్స్ అని క్లియర్గా అయితే రాశారు. ఒకసారి ఈ డైనోసార్ను పూర్తిగా అయితే చూద్దాం. ఈసారి అయితే లోపలికి అయితే వెళ్దాం. ఏదైనా డోర్ పక్కన ఎక్కువ టైం గడిపేస్తారనా వెనకాల వస్తున్నారు ఎక్కువ టైం ఉంటారనా
రోబోటిక్ అడవిలో సాహసయాత్ర చాలా అయితే బాగుంది. మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయండి.